హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే యాష్ గాడ్తో ఒక మంచి స్వీట్ చేస్తున్నానండి. యాష్ గాడ్ అంటే ఏంటి అంటారా? బూడిద గుమ్మడికాయ అండి. మనం అది ఇంటికి దిష్టి తగలకుండా కడుతుంటాం కదండి. అది దానికి మాత్రమే కాదండి, దానివల్ల మనకి ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయి. దాని జ్యూస్ అయితే డైలీ మార్నింగ్ తీసుకుంటూ ఉంటారండి. దానివల్ల మన బాడీ చాలా హైడ్రేట్ అవుతుంది. ప్లస్ ఆ జ్యూస్లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయండి. మనకి అవి డైజెషన్లో కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా కానీ చాలా వరకు హెల్ప్ చేస్తాయండి. సో ఈ యాష్ గాడ్ జ్యూస్ అయితే మనకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనమైతే దీంతోనే ఒక మంచి స్వీట్ అయితే చేద్దాము. సో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక యాష్ గాడ్ తీసుకోవాలండి. దాన్ని బాగా వాష్ చేసేసుకొని ఇట్లాగా పీసెస్ కట్ చేసుకోవాలి. దాని తర్వాత దాని సీడ్స్, పైనుండే పీల్ మొత్తం తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇట్లాగా తురుముకోవాలండి. మనము గ్రేటర్లో ఇట్లాగా నీట్గా తురిమేసుకోవాలి. దాని తర్వాత ఈ తురుముని ఒక వైట్ క్లాత్లో పెట్టేసుకొని దీన్ని వాటర్ అంతా పిండేసుకోవాలండి. ఇదండి ఇలా పిండేసుకోవాలండి. తర్వాత ఈ తురుముని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే మనము ఈ స్వీట్లో, ఈ హల్వాలో మనము ఏదైతే డ్రై ఫ్రూట్స్ వేయాలి అనుకుంటామో అవన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మేమైతే పిస్తా, బాదం, కాజు, పంకిన్ సీడ్స్ అయితే వేసుకున్నాము. దాని తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ స్లైడ్గా రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంక అదే కడాయిలో ఇంకొద్దిగా ఘీ యాడ్ చేసుకొని మన తురుమును వేసేయాలండి. దీన్ని కూడా స్లైడ్గా రోస్ట్ చేసుకోవాలి. ఇదండి స్లైడ్గా రోస్ట్ అయిన తర్వాత పక్కన తీసేసుకుందాము. దాని తర్వాత ఇంకా మళ్ళీ కడాయి పెట్టేసుకొని 1.5 కప్ అయితే షుగర్ యాడ్ చేసుకున్నామండి. 1.5 కప్కి 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చేసుకొని స్లైడ్ పాకం వచ్చేదాకా వెయిట్ చేద్దాము. ఇదండి ఇప్పుడు పాకం వచ్చింది కదండి. దీంట్లో అయితే కొద్దిగా యాలకుల పౌడర్ అయితే వేసేయాలండి, ఇలాచీ పౌడరు. దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఈ తురుము, దాన్ని ఈ చక్కెర పాకంలో కలిపేసుకోవాలి. ఇట్లాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని స్టవ్ చాలా సిమ్లో ఉంచాలండి. లేకపోతే మన స్వీట్కి మంచి కలర్ అనేది రాదు, పచ్చి వాసన అనేది పోదండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో మన స్వీట్కి. కొద్దిగా ఘీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దాని తర్వాత మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. అంతే అండి, మన యాష్ గాడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.